మనం ప్రార్థనా పరులమని 10 మందికి తెలియవలసిన అవసరం లేదు. ఆ దైవజనులు అంటున్నారు, మా పిలుపు 10 గంటలు, 8 గంటలు, 6 గంటలు ప్రార్థనలు ఉండవు, మీ పిలుపు అది కాదు అంటున్నాడు ఆయన. ఈస్ డిక్లేర్ చేస్తున్నాడు ఆయన. నా పిలుపు 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు ప్రార్థనలు ఉండడం మీ పిలుపు అది కాదు, మీరు అలా ఉండలేరు అంటే పాపం ఆయన ఉద్దేశం చాలా మంచిది. ఆయన ఎలా చెప్తున్నారంటే, నేను ఇంతసేపు ప్రార్థనలు ఉంటాను, మీరు ఉండలేరు అంటే సమాజానికి, సంఘానికి ఆయన ఇప్పుడు మంచి ప్రార్థనాపరుడుగా ప్రదర్శించబడాలనే ఆలోచన ఆయనకు వచ్చేసింది. ప్రియులారా, ఇదంతా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు. జాగ్రత్త. మన క్రియలను బట్టి ఎప్పటికీ కూడా మనం నీతిమంతులుగా తీర్చబడలేము. నేను చాలా ఓ పక్కన నవ్వుకున్నా, ఓ పక్కన చాలా బాధపడిపోయాను. నేను ప్రార్థన చేసి ఆ సేవకుని కోసం, ప్రభువా ఆ సేవకునితో మీరు మాట్లాడండి నాయన. అక్కడ చాలా మంది సేవకుల సదస్సులో కూర్చున్నట్టున్నారు, చాలా మంది కూర్చుని వింటున్నారు. కింద కామెంట్స్ ఏంటి తెలుసా? ఆమెన్ 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 ఆమెన్. వాళ్ళు తెలుసు ఆమెను నెట్టారో తెలియక ఆమెను నెట్టారో. నాకు అర్థమైంది ఏంటంటే, చూడండి, మీరు ప్రార్థనా పరులే కాదని అనడంలే, ప్రార్థనతోటి మీ మందిరాలు కట్టారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనతోనే ప్రతి కార్యాన్ని మీరు నిర్వర్తిస్తున్నారు. కానీ మీ దగ్గరే దేవుడు ఉన్నట్టుగా, మేము మాత్రమే ప్రార్థనా పరులం అన్నట్టుగా, మా ముందు మీరు కూర్చున్నవారు మీరు ప్రార్థనా పరులే కాదన్నట్టుగా. నేను మంచి సంఘం కట్టేసా, పెద్ద సంఘం కట్టేసా, సిటీలో సంఘం కట్టేసా, మా ఊర్లో సంఘం కట్టేసా, మాకు ఎంతో పరిచర్య దేవుడు ఇచ్చేసాడు, ఇక మా దగ్గర తప్ప ఎవరి దగ్గర దేవుడు లేడని అనుకోవడం చాలా తప్పు. దేవుడు ఆయన యొక్క కృపను వారికి తరిగినట్టుగా పంచిపెట్టి ఇచ్చాడని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మీరు మొత్తం చదవండి. ఏమన్నదో తెలుసా? ఆయన కృపావరాలంటే ప్రతి ఒక్కరికి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో పంచిపెట్టి ఇచ్చాడంట. పెద్ద సంఘం ఉంటే పెద్ద సేవకుడు, చిన్న సంఘం ఉంటే పల్లెటూరులో పాకలో సేవ చేస్తా సేవకుడు, చిన్న సేవకుడు, అసలు ఆ జ్ఞానమే లేదు వాడికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. పిల్లలు, ఎంత తప్పండి అది! ఎంత దుఃఖకరమైనటువంటి విషయం అది! ఆయన పరిపూర్ణతలో దేవుడు మనలను ఆయన కృపతో మనల్ని నింపుతా ఉంటుంటే మీరు ఎట్లా పోర్ట్రేట్ అవుతున్నారు బయట? ఇంకా మేము లేకపోతే దేవుడే లేడన్నట్టుగా మాట్లాడుతున్నారు. బాగా వినాలి. రాజైనటువంటి దావీదు, అభిషక్తుడు, నాతాను మాట్లాడితే సరి చేసుకున్నాడు తన జీవితాన్ని. జాగ్రత్త. అతిశయించకండి మీ మందిరాలను చూసి, అతిశయించకండి మీ మీటింగులకు వచ్చే జనాలను చూసి.